నేనొచ్చేసాను పెద్ది సినిమాకి. నేను రామ్ చరణ్ బిగ్ ఫ్యాన్. మెగా పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయ్యాక వెళ్ళకుంటే ఎలా ఉంటుంది చెప్పు, రామ్ చరణ్ ఫీల్ అయిపోతాడు. సో అందుకే ఫస్ట్ డేనే వచ్చేసాను అనమాట. ఈ మూవీ కోసం అయితే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. అసలు మేలోనే రిలీజ్ అవ్వాల్సింది, బట్ పోస్ట్ పోన్ అవుతా ఉంది. బట్ రిలీజ్ అయిన వెంటనే అస్సలు ఆగలేదు, ఫస్ట్ డేనే వెళ్ళిపోయాను. ఎందుకంటే రామ్ చరణ్ లుక్ చూసాక, రామ్ చరణ్ పెట్టిన హార్డ్ వర్క్ చూసాక అబ్బా ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. అసలు రామ్ చరణ్ డ్యాన్సెస్ అయితే ఇరగదీశాడు. ప్రతి మూవీలోనూ డ్యాన్స్ ఒక మంచి గ్రేస్ ఉంటుంది, బట్ ఈ మూవీలో ఇంకా అసలు రామ్ చరణే పోటీ అని చెప్పాలి, అంత బాగుంది. అండ్ మూవీ అండి, రివ్యూస్ ఇవన్నీ అసలు పట్టించుకోకండి, సూపర్ ఉంది మూవీ అయితే. వన్ మ్యాన్ షో అని చెప్పాలి, నిజంగా వన్ మ్యాన్ షో అంటే వన్ మ్యాన్ షో. అసలు రామ్ చరణ్ ఫ్యాన్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ ఉంది, అస్సలు మిస్ కాకండి, వెళ్ళి చూసేయండి. అండ్ మేము వచ్చేసాము ఒక థియేటర్కి. ఇప్పటివరకు మేము ఈ థియేటర్కి అయితే వెళ్ళలేము అనమాట. చాలా బాగుంది థియేటర్, మాకు దగ్గరనే ఉంది కానీ ఎప్పుడు మేము వెళ్ళలేదు. బట్ ఈసారి మాత్రం పెద్ద మూవీ కోసం ఒక కొత్త థియేటర్కి వెళ్ళాలని చెప్పి ఈ థియేటర్కి అయితే వచ్చేసాము. అసలు అంబియన్స్ అయితే సూపర్ ఉంది, అదిరిపోయింది. సో మేము మార్నింగ్ షో 12:40 అలా ఉందనమాట, అప్పుడు వెళ్ళామన్నమాట. సో మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని హాయిగా సెటిల్డ్గా వెళ్ళామన్నమాట. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉండాలని చెప్పి వెళ్ళాము, కొంచెం రష్ అలా ఉంటుంది కదా, ఫస్ట్ డే కదా. సో అందుకే మేము ముందే వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా, మేమే ఫస్ట్ ఇంకా క్లీనింగ్ అప్పుడే అయ్యింది, అప్పుడే మేము ఎంట్రీ ఇచ్చామన్నమాట. అంత వెయిటింగ్లో ఉన్న నేను. సూపర్ ఉంది సినిమా అయితే. అండ్ థియేటర్ కూడా సూపర్ ఉంది, కొత్త థియేటర్ కదా అని చెప్తున్నాను కానీ థియేటర్ పేరు చెప్పట్లేదుగా. మీరాజ్ సినిమాస్ నార్సింగ్ అనమాట, బాగుంది. మనకి ఇంకా స్క్రీన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట, 4, 5 మేమైతే స్క్రీన్ 2. సో చాలా బాగుంది అండ్ కొత్తది కాబట్టి చాలా మంచిగా అంతా బాగుంది. అండ్ ఇక్కడ పెద్ద సినిమా చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మూవీలో డ్యాన్స్ అని చెప్పాను కదండి, డ్యాన్స్ ఒక్కటే ఉంటుంది అనుకోవద్దు, యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు చిరంజీవి అంటే చిరంజీవి మించిన కొడుకే వచ్చాడనమాట. సూపర్ ఉంది సినిమా అయితే, మామూలుగానే అనలేదండి మెగా పవర్ స్టార్ అని. ఆయన యాక్టింగ్ అనమాట, అదిరిపోయింది అసలు యాక్టింగ్. అసలు ఈసారి ఎన్ని అవార్డ్స్ వస్తాయేమో మెగా పవర్ స్టార్కి. నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది. యాజ్ ఎ ఫ్యాన్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ.